హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 60 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో డే 29 అండి. డే 29 వెయిట్ చూసే ముందు డే 28 వెయిట్ ఎంత ఉన్నాము, అలాగే ఏం ఫుడ్ తీసుకున్నాము, డైట్ ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, అలాగే స్నాక్స్ ఎడిట్ చూసేద్దాము. ఫస్ట్ అయితే వెయిట్ చూద్దామండి. వెయిట్ ఎంత ఉన్నాము అంటే డే 28 80.60 ఉన్నామండి. ఈ రోజు వెయిట్ చూద్దాం. మేబీ ఈ రోజు పెరగచ్చు అని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను వైట్ రైస్ తిన్నాను కదా, పులిహోర అలాగే చికెన్ పకోడీ ఏం కాదు, కానీ మేబీ ఎప్పుడు బ్రౌన్ రైస్ బాస్మతి రైస్ తిన్నాను కదా, నేను అయితే వైట్ రైస్ 2 పూటలు తిన్నాను, అందుకు కొద్దిగానే తిన్నాను. మేబీ ఎఫెక్ట్ పడుతుందేమో అని నేను అనుకున్నా, చూద్దాం ఎఫెక్ట్ పడుతుందా లేదా అన్నది. అలాగే ఇప్పుడు మనం ఫుడ్ ఏం తీసుకున్నామని చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డైట్ ఫుడ్ అనేది చూసేద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ మళ్ళీ డిన్నర్ ఏంటనే చూసేద్దాం రండి. ఇప్పుడు వచ్చేసి ఫుడ్ ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈ రోజు మామిడికాయ పులిహోర చేశాను. మామిడికాయ పులిహోర నేను చేశాను. అలాగే ఇక్కడ చికెన్ పకోడీ మాట మా వారు చేసే చికెన్ పకోడీ. ఎందుకంటే ఈ రోజు మా వారు ఆఫీస్ లో లంచ్ ఉందంట, అంటే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తీసుకురావాలంట. వెజ్ వాళ్ళ కోసం నేను పులిహోర చేశాను, మామిడికాయ పులిహోర. నాన్ వెజ్ వాళ్ళ కోసం మా వారు చికెన్ పకోడీ చేశారు. సో ఇదే బ్రేక్ఫాస్ట్ కన్నా, అంటే ఇంత తినేను మీకు అలా చూపిస్తున్నాను అండి. గిన్నెలతో కొంచెం తీసుకుంటాను. ఒక కప్ పులిహోర, ఒక 3-4 పీసెస్ చికెన్ పకోడీ మాట. నాకు చాలా ఇష్టం, చాలా బాగుంది చికెన్ పకోడీ. మా వారు చాలా బాగా చేస్తారు. సో కొద్దిగా తింటాను అన్నమాట ఇప్పుడు. సో ఇదైతే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. అలాగే ఇప్పుడు లంచ్ ఏంటనే చూసేద్దాం. లంచ్ వచ్చేసి కూడా సేమ్ అండి, కొంచెం పులిహోర, కొంచెం చికెన్ పకోడీ పట్టుకెళ్తున్నాను. చూద్దాం మరి రేపు వెయిట్ అనేది గెయిన్ అవుతానా లేదా అనేది టెన్షన్గా ఉందంటే. 2 పూటలు ఒకటే తింటున్నాను కదా, ఇంకేమీ వంట చేయలేదు. ఎందుకంటే ఒక 10 మెంబర్స్ ప్రిపేర్ చేసినప్పటికీ చాలా లేట్ అయిపోయింది, ఇంకా కుదరలేదు. ఇంకా కొద్దిగా తింటాను ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఆఫ్టర్నూన్ కొంచెం అంటే హెవీగా తింటాను, హెవీగా అంటే మీడియంగా తింటానండి. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ క్రేవింగ్ రాకుండా ఆకలేకుండా ఉంటుందని. ఇంకా అందుకే ఈవినింగ్ లైట్ గా తీసుకుంటాను. ఈ రోజు ఒక యాపిల్, బటర్ మిల్క్ మాట. ఇదే ఇంకా నైట్ అయితే పాలది ఏం తాగను, ఎందుకంటే ఈ రోజు ఆల్రెడీ ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నాం కాబట్టి ఇంకా నైట్ ఏం తీసుకోవట్లేదండి. సో ఇది మాట నా బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ ఎర్లీ డిన్నర్. ఇప్పుడు మనం వెయిట్ అనేది చూద్దాం, పెరిగామా తగ్గామా అన్నది. చూసారు కదా ఫుడ్ ఏం తీసుకుని ఏంటి అన్నది. ఇప్పుడు మనం వెయిట్ అనేది చూద్దాం. నేను వెయిట్ ఎంత ఉన్నాము, 80.60 ఉన్నాము. ఇప్పుడు ఈ రోజు వెయిట్ చూసేద్దాము. ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ ఎక్కుతాను, చూసేద్దామండి. సో నేనైతే వెయిట్ మిషన్ అయితే ఎక్కాను. అప్పుడు మా వారు అయితే వెయిట్ అయితే చూపిస్తున్నారు. చూడండి ఎంత ఉన్నాను ఏంటో. ఎంత ఉన్నానండి? 80.8 అండి. అంటే 200 గ్రామ్స్ అనేది వెయిట్ అనేది గెయిన్ అయ్యాను. అంటే నేను అనుకున్న దాన్ని పర్లేదండి, ఎందుకంటే ఇంకా ఎక్కువ పెరిగిపోతానేమో, మళ్ళీ 81 వచ్చేస్తానేమో అనుకున్నాను. కాకుండా జస్ట్ 200 గ్రామ్స్ పెరిగి 80లో ఉన్నాను. సో పర్లేదు, నేను అయితే హ్యాపీ. ఇంకా 81కి అయితే రాలేదు కదా, ఎప్పటి నుంచో 81 చూపిస్తుంది అని అన్నాను కదా. సో ఇప్పుడైతే 80లోకి వచ్చేసాను. సో ఇదండి రోజుకి వెయిట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.